చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం మున్నూరు సామాజిక వర్గం నేతలు నడుమేగించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్లో మున్నూరు కాపు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాసాని జ్ఞానేశ్వర్ను మున్నూరు కాపు సంఘం నేతలందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ స్థానాల నుంచి పోటీ చేస్తున్న ప్రతి బీసీ నేతలను గెలిపించుకోవాలని నిర్ణయించారు. చట్టసభల్లో బీసీ బిల్లు రిజర్వేషన్ పెట్టే వరకు తమ పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం చేవెళ్ల కాన్స్టిట్యున్సీ వివేకానంద నగర్ డివిజన్లో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్నూరు కాపు సోదరులు అందరము కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీ అభ్యర్థి చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తున్నారు. కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి బీసీ అభ్యర్థికి ఇక్కడ టికెట్ ఇవ్వడం, వారి యొక్క కేసీఆర్ యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోవాలని జ్ఞానేశ్వర్ గారు నిలబడడం, వారిని మున్నూరు కాపు సంఘం తరఫున పెద్ద ఎత్తున మెజారిటీ గెలిపేయాలని చేవెళ్ల మున్నూరు కాపు 7 డివిజన్ల నుంచి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి విచ్చేసినాం. వారికి ఆత్మీయ సమ్మేళనం ద్వారా పార్టీలకు అతీతంగా మేము కాసాని జ్ఞానేశ్వర్ బీసీ అభ్యర్థి వాటికి గెలిపేయాలని దృఢ నిశ్చయంతో నిల్చొని ఇక్కడ మీటింగ్ చేసుకుంటున్నాం. ఒక చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక బీసీ బిడ్డ నిలబడ్డాడు. మనం అందరం మద్దతు ఇచ్చి ఓట్లు వేసి మనతో పాటుగా మన ఒక్క ఓటుతో పాటు కాకుండా 4 ఓట్లు మనం ఓట్లు వేయించి బీసీ బిడ్డను మన కాసాని జ్ఞానేశ్వర్ గారిని కారు గుర్తుపై రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో మీరందరూ తమంతుగా బీసీ బిడ్డను గెలిపించుకోవాలని ఎన్నో రోజులుగా మనం చూస్తున్నాం. మేమైతే గత నెల 20వ తారీఖు నాడు మేము చట్టసభలో బీసీ రిజర్వేషన్ కోసమే బీసీ వాటా బిల్లు పెట్టాలని కేంద్రంలో పాదయాత్ర చేయడం జరిగింది. 400 కిలోమీటర్ మేము పాదయాత్ర చేస్తూ ప్రతి గ్రామాన వెళ్ళిన దగ్గర కూడా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా మాకు అకామిడేషన్ కల్పించి చాలా ఘనంగా మాకు స్వాగతం పలికిరు. అదేవిధంగా 420 కిలోమీటర్లు మాకు నడిచినట్టు కూడా అనిపించలేదు. ఆ ముగింపు సభ అనే కిలాషాపులో పెట్టాం. ఆ ముగింపు సభ అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ కూడా మేము పాదయాత్ర చేస్తున్నాం. మేము బీసీలో చట్టసభలో బీసీ బిల్లు రిజర్వేషన్ పెట్టేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా జరిగింది. ఏ పార్టీ తీసుకున్నప్పటికీ కూడా మరి బీసీలు దాదాపు రాష్ట్రంలో 50% ఉన్నారు, అదేవిధంగా దేశంలో కూడా అదే ఉన్నారు. అయినా కూడా ఈ రాజకీయ పార్టీలు వివక్ష చూపెడుతూ మరి బీసీలకు దాదాపు 136 కులాలు ఉన్న బీసీలకు ఎవరు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ నుంచి బీసీలకు అవకాశం ఇచ్చారో అక్కడ బీసీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ఉన్నది. మరి గత 70 సంవత్సరాల నుంచి కూడా బీసీలకు మరి ఏదో రకంగా మరి పొలిటికల్ రిజర్వేషన్ నుంచి పోరాటాలు చేస్తున్న హరికృష్ణ కానీ మిగతా సంఘాలన్నీ కూడా గత 50 సంవత్సరాలు పోరాటం చేసినప్పటికీ ఇంతవరకు అవకాశం లేదు. మరి మండల్ కమిషన్ పాస్ అయిన తర్వాత మరి అది కూడా ఎడ్యుకేషన్ 27% చేయడం జరిగింది. 1991 వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ నుంచి ఓన్లీ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో మనకి 27% ఉన్నది. మరి గత ప్రభుత్వం కూడా మరి నరేంద్ర మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వము మరి దేశంలో ఉన్న అగ్రవర్ణాలు దాదాపు 15% లోపలనే ఉంటారు. వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్